రిటర్న్ నోట్స్ అనేది ఎందుకు తీసుకున్నానంటే, సో చాలామందికి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఏమిటంటే, మీరు తప్పకుండా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది షార్ట్ ఫామ్‌లో షార్ట్ నోట్స్ అనేది, స్మార్ట్ నోట్స్ అనేది రాయాలి. సో అందరూ ఇదే అడుగుతున్నారు మేడం, స్మార్ట్ నోట్స్ అనేది ఎలా రాయాలి, ఏమిటి అని చెప్పి. ఈ పీడిఎఫ్ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. జిరాక్స్ కూడా అవుతది. అంచక జిరాక్స్ కూడా తీసుకుని ఒకసారి మీరు పరిశీలించండి. స్మార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు తెలుస్తది. అందుకే మెయిన్‌గా స్మార్ట్ నోట్స్ ప్రిపరేషను మీకు తెలుస్తదని నేను నా నోట్సేనండి ఇది. నేను రాసిన హ్యాండ్ రిటన్ అనమాట. నా హ్యాండ్ రైటింగే. సో ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నప్పుడు ఇంకా పెద్దవి చేసి జూమ్ చేసి చెప్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. తప్పకుండా 5 పార్ట్స్ కూడా చూసి ఎగ్జామ్‌కి వెళ్ళండి. చాలా చాలా యూజ్‌ఫుల్ పార్ట్స్ అనమాట ఇవి. దెన్ ఇక్కడ మనకి సైకాలజీ అన్న వెంటనే స్టార్టింగ్‌లోనే మనకి ఏంటొస్తది సైకాలజీ అన్న వెంటనే పెరుగుదల. ఏంటి? పెరుగుదల. సైకాలజీ అన్న వెంటనే మనకి ఏమొస్తదండి? పెరుగుదల అనమాట. సో అసలు పెరుగుదల అంటే ఏంటంటే, మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులనే పెరుగుదల అంటారు. ఏంటి? పరిమాణాత్మక మార్పులు. సో పరిమాణాత్మక మార్పులు అన్న వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి మైండ్‌లో? సో పరిమాణాత్మకంగా ఒక మనిషిలో జరిగే మార్పు. సో అంటే ఒక మనిషి లావుగా ఉన్నాడు, ఒక మనిషి పొట్టిగా ఉన్నాడు, ఒక మనిషి పొడవుగా ఉన్నాడు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్పకుండా చేయండి. చూస్తాను ఈ 5 పార్ట్స్ కూడా ఎన్ని లైక్స్ వస్తాయో నేను. సో లైక్ తప్పకుండా చేయండి. సో దెన్ ఇక్కడ ఒక నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు పెరుగుదలలో మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులు మీరు పెరుగుదల అన్నప్పుడు ఆ పరిమాణాత్మక మార్పు ఏంటి అన్నది కూడా మీరు ఎగ్జాంపుల్గా ఆ పక్కనే మెన్షన్ చేసుకోవాలి. సో మీకు ఇది కూడా చెప్పేస్తున్నాను నేను క్లాస్తో పాటు స్మార్ట్ నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలని. సో ఎందుకంటే ఒక సైకాలజీ బుక్ మీరు తీసుకుంటే మ్యాక్సిమం ఒక 300-400 పేజెస్ అనేవి ఉంటాయి. అవన్నీ చదివేటప్పటికి మనకి టైం ఉండదు. పైగా అవన్నీ చదివినా అవన్నీ గుర్తుండవు. సో మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ టీచర్గా మనం ఏం తెలుసుకోవాలి. సో డైరెక్ట్ బిట్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది సైకాలజీలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్మార్ట్ నోట్స్ అనేది మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకే మెయిన్గా నా నోట్సే పెట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను. సో మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాక మీకు చాలా నీట్గా క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో దెన్ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అంటే ఏంటండి? లావు అవ్వడం కావచ్చు, పొట్టిగా ఉన్నారు, ముసలి వాళ్ళు అయిపోయారు, అలాగే యంగ్ టీనేజ్లో ఉన్నారు. సో ఇలాంటి మార్పులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటండి మనకి పరిమాణాత్మక మార్పులనే పెరుగుదల అంటారు. అంటే ఏంటి ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తారు? గ్రోత్ అనమాట. సో దాన్ని ఇక్కడ పెరుగుదల అనేది మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఏంటి? పెరుగుదల మళ్ళీ మనకి 2 రకాలు. ఒకటి బాహ్య పెరుగుదల, ఇంకోటి అంతర్గత పెరుగుదల. బాహ్య పెరుగుదల మరియు అంతర్గత పెరుగుదల. సో బాహ్య పెరుగుదల అంటే మన బాహ్యంగా మన పెరుగుదల అనమాట. అంటే బయటకు కనిపించే పెరుగుదల. అయితే ఒక మనిషిని చూసిన వెంటనే సో ఈ మనిషి చాలా ఎత్తుగా ఉన్నాడే, చాలా పొడవుగా ఉన్నాడే, చాలా బరువుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు. సో ఇలాగా బయటికి చూసిన వెంటనే మనం ఒక మనిషిని అంచనా వేస్తాం చూసారా, ఆ పెరుగుదలని ఏమని పిలుస్తారు? బాహ్య పెరుగుదల. సో అంతర్గత పెరుగుదల అనేది మనకు అంతగా తెలీదు. అంటే లోపల ఉండే నాడీ వ్యవస్థ కావచ్చు, లోపల మన గ్రంథులు కావచ్చు, అలాగే అవయవ వ్యవస్థ అనేది ఏ విధంగా పెరుగుతుంది. మన హార్ట్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఈ లోపల ఉండే అంతఃస్రావ గ్రంథులు కావచ్చు, వీటి యొక్క పెరుగుదలని అంతర్గత పెరుగుదల అంటారు. సో ఈ విధంగా మానవుడి పెరుగుదల అనేది ఏంటి మనకి 2 రకాలుగాను అలాగే అంతర్గతంగాను ఈ పెరుగుదల అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట, కొనసాగుతుంటుంది మానవుడిలో. సో పెరుగుదల అనేది మొత్తం లైఫ్ లాంగ్ జరుగుతుందండి. లైఫ్ లాంగ్ జరుగుతా అంటే జరగదు. ఏంటి? లైఫ్ లాంగ్ జరగదు. పర్టికులర్గా 21 ఇయర్స్ మ్యాక్సిమం మనకి సైంటిస్టులు ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటి? 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు వచ్చేటప్పటికి అందరిలో కూడా మ్యాక్సిమం పెరుగుదల అనేది ఆటోమేటిక్గా ఏంటి ఆగిపోతుంది. పెరుగుదల అనేది 21 సంవత్సరాలకి ఒక ఐడియల్ ఏజ్ అనమాట. 21 సంవత్సరాలకి మ్యాక్సిమం ఆగడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పెరుగుదల అయిపోయింది. సో పెరుగుదల తర్వాత మనకి వికాసం. పెరుగుదల తర్వాత ఏమిటండి? వికాసం అనమాట. సో వికాసాన్ని ఏమని పిలుస్తారు? మనకి ఒక మనిషిలో వికాసం జరిగింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ మనిషిలో ఉండే గుణాత్మక మార్పుల ద్వారా మనకి వికాసం జరుగుతుంది. అంటే వికాసం అనేది ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో ఆ వ్యక్తిలో ఉండే ప్రజ్ఞా సామర్థ్యాలు కావచ్చు, సృజనాత్మక కావచ్చు. సో వీటన్నిటిని కూడా ప్రజ్ఞకు సంబంధించి సృజనాత్మకత, ఆ వ్యక్తి చూపించే క్రియేటివ్నెస్ కావచ్చు, ఐక్యూ లెవెల్స్ కావచ్చు, వీటిని బట్టి ఒక వ్యక్తిలో వికాసం జరిగింది అని మనం చెప్పచ్చు. అంటే వికాసం ఏం చేస్తుంది? గుణాల గురించి, గుణాత్మక మార్పుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ పరిణితి. నెక్స్ట్ ఏంటండి? పరిణితి.
పుట్టుకతో సంక్రమించిన సహజ సామర్థ్యాలు క్రమం ప్రకారం అభివృద్ధి చెందడాన్నే పరిపక్వత లేదా పరిణితి అంటారు. అంటే ఇక్కడ మనకి పరిణితికే మరొక పేరుంది, అదేంటి పరిపక్వత. ఏంటండి మనకి పరిణితినే పరిపక్వత అని కూడా పిలుస్తారు. అంటే పుట్టుకతోటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని అంశాలు కొన్ని లక్షణాలు అయితే వస్తాయి. ప్రతి వ్యక్తికి కూడా ఏంటండి కొన్ని పర్టికులర్గా కొన్ని సామర్థ్యాలు కొన్ని లక్షణాలు అయితే సంక్రమిస్తాయి అన్నమాట పుట్టుకతోటే. సో అవి ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఏం జరుగుతాయండి, ఒక ఏజ్ వచ్చేటప్పటికి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఏ ప్రకారం క్రమం ప్రకారం అభివృద్ధి చెందడాన్ని మనకి పరిపక్వత అంటారు. సో ఎగ్జాంపుల్గానే ఒక పిల్లవాడికి మనకి 6-8 నెలలు వచ్చేటప్పటికి దంతాలు రావడం జరుగుతుంది. పాల దంతాలు అంటారు కదా, పాల దంతాలు స్టార్ట్ అవుతాయి. పాల దంతాలుగా స్టార్ట్ అయిన దంతాలు ఒక క్రమం ఏంటండి మనకి ఇక్కడ పాలదంతాలు అనేవి ఏంటి సహజ సామర్థ్యం. ఏంటి పాలదంతాలు అనేవి ఏంటి సహజ సామర్థ్యం. మనకు ఒక ఏజ్ వచ్చేటప్పటికి అంటే మ్యాక్సిమం ఇక్కడ 6-8 నెలల తర్వాత పాలదంతాలు అనేవి ఆటోమేటిక్గా ఊడిపోయి పలానా ఒక ఏజ్లో మనకి ఏంటండి శాశ్వత దంతాలు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి అప్పుడు శాశ్వత దంతాలు రావడం స్టార్ట్ అయ్యాయి అంటే ఏంటండి అక్కడ పిల్లవాళ్ళు ఏమి జరిగింది, పరిపక్వత జరిగింది, పరిణితి జరిగింది. పుట్టుకతో సహజంగా వచ్చిన ఈ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలుగా ఏర్పడడం అనేది మనకి పరిపక్వతలోకి వస్తుందన్నమాట. సో అలాగే మాట్లాడడం కావచ్చు. సో పిల్లవాడు స్టార్టింగ్ నుండే మాట్లాడడం మొదలు పెట్టేస్తాడా పుట్టిన వెంటనే? కాదు. ముందేంటండి మనకి భాషా వికాసంలో భాగంగా వికాస దశలు కూడా ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత 3 సంవత్సరాలు పర్టికులర్గా ఒక 3 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పిల్లవాడు ఏంటి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అంటే ముందు అమ్మ అమ్మ అంటాడు, ముందు చిన్ని శబ్దాలు చేయడం, కూతలు కూయడం ఇలాంటివన్నీ చేస్తే అవి ఏంటండి అది ఒక సహజ సామర్థ్యం. సహజంగా తలలో వచ్చే కూతలు వేయడం కావచ్చు, సో బబ్బులు చేయడం కావచ్చు, ఇవన్నీ సహజంగా వచ్చే సామర్థ్యం అనేది ఏం జరుగుతుందండి మాట్లాడడం అనే పరిపక్వతలోకి పరిణితిలోకి మారుతుంది సామర్థ్యం. సో అందుకే ఇలాగా పుట్టుకతో వచ్చే కొన్ని సహజ సామర్థ్యాలు ఒక వయసు వచ్చేటప్పటికి పరిపక్వత అనేవి చెందుతాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా వికాసం అనేది మనకి ఎప్పుడు కూడా చూడండి పరిపక్వత మరియు అభ్యాసం వైపుగా వెళ్తూ ఉంటుంది. పరిపక్వత మరియు అభ్యాసం కలిస్తేనే మనకి ఒక వ్యక్తిలో వికాసం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. సో పరిపక్వత అంటే ఏంటి, పుట్టుకతో వచ్చే సామర్థ్యాలు ఇందాక పైన చెప్పాం సహజ సామర్థ్యాలు అభివృద్ధి చెందడం. అంటే పరిపక్వత అనేది ఏంటండి అనువంశికతకి సంబంధించింది. అంటే పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యాలు. ఇక్కడ అభ్యాసాన్ని ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, అభ్యాసం ఎక్కడ జరుగుతుందండి మనకి పరిసరాల మార్పుల ద్వారా అభ్యాసం అనేది జరుగుతుంది. సో అంటే అభ్యాసం అనేది ఏంటండి పరిసరాలకు సంబంధించింది. సో అంటే ఒక వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత మరియు పరిసరాలు అనేవి రెండూ కూడా చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సో ఇక్కడ అందుకే ఇక్కడ వికాసం అనేది మంచిగా జరగాలంటే పరిపక్వత మరియు అభ్యాసం అనేది ఈ రెండిటి యొక్క గుణకం అనేది మనకి ఏమిటి వికాసాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వికాస లబ్ధి. వికాసాన్ని మనం ఏం చేయవచ్చండి లబ్ధించవచ్చు. ఏ విధంగా పరిపక్వత మరియు వయసు ఇంటూ 100 చేస్తే మనకి వికాస లబ్ధి వస్తుంది. ఈ వికాస లబ్ధి సూత్రం అప్పుడప్పుడు అడుగుతున్నాడు, సో అందుకే మెన్షన్ చేశాను చూడండి. నెక్స్ట్ సరగట్ క్రీడ అండి. సో సరగట్ క్రీడ అంటే సరగట్ ప్లే అని దేన్ని పిలుస్తారు. సో ఇది అప్పుడప్పుడు మనకి ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయింది. సో మనకి సరగట్ ప్లే అంటే ఏమిటంటే పిల్లలు ఎవరైతే ఇది మెయిన్గా ఎవరి కోసం అంటే చూడండి మనకి స్పెషల్లీ ఎబుల్ పర్సన్స్ ఉన్నారు కదా. సో మనకి హ్యాండిక్యాపర్స్ పిల్లలు ఉన్నారు, అంగవైకల్యంతో కూడిన పిల్లలు ఉన్నారు కదా. సో ఏదైనా కావచ్చు, అది దృష్టిలోపం కావచ్చు, సో మూగ చెవిటి, సో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి మనకి. సో ఇలాంటి పిల్లలు అనారోగ్యం బాగాలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఏదైనా ఒక క్రీడలో పాల్గొనలేక వాళ్ళ బదులు ఇంకెవరినైనా సో చాలామంది ఎక్కువగా ఇలాంటి అంగవైకల్యం గల పిల్లల కోసం చాలామంది ఎక్కువ రాస్తుంటారు, ఎక్కువ ఎగ్జామినేషన్స్లో మనం చూస్తుంటాం. సో వాళ్ళు రాయలేని పరిస్థితుల్లో ఇంకొకరిని పెట్టి వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు రాస్తుంటారు కదా. సో అలాగే ఇదేంటంటే ఇది క్రీడ అనమాట, అంటే ప్లే చేయడం. వాళ్ళకు బదులు వేరే ఇంకెవరైనా ప్లే చేసి సో వాళ్ళు చెప్తుంటారు గైడెన్స్ ప్రకారం వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆడలేని పరిస్థితుల్లో వాళ్ళకు బదులుగా వేరే ఒకళ్ళు ఇక్కడ ఆడడం జరుగుతుంది. అంటే ఇది మెయిన్గా ఎవరి కోసం అండి, సరగట్ క్రీడ అనేది ఎవరి కోసం అండి మనకి సరగట్ ప్లే, సో అంగవైకల్యం గల పిల్లల కోసం. నెక్స్ట్ చూడండి వికాస నియమాలు చూద్దాం.
సో డెఫినెట్లీగా ప్రతి పార్ట్ మీరు చూసి వెళ్ళాలి. జస్ట్ ఒక 2-3 పార్ట్లు చూసేసి వెళ్ళేసి ఎగ్జామ్లో సైకాలజీ ఏమీ రాలేదు, ఇక్కడ నుండి మీరు చెప్పిన పార్ట్స్లోంచి ఏమీ క్వశ్చన్స్ రాలేదు అని చెప్పొద్దు. సో ఉన్న 5 పార్ట్స్ మొత్తం ఇది పార్ట్ 1 ఇంకా 4 పార్ట్స్ కూడా మీకు ఎగ్జామ్కి ముందే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అంచక్క పీడిఎఫ్ కూడా జిరాక్స్లు తీసుకోండి, మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వికాస నియమాలు అనేవి మనకి మెయిన్గా వికాసం అనేది క్రమానుగతమైనది. అంటే ఏంటండి, వికాస క్రమాశీలత నియమం. క్రమాశీలత నియమం అండి. సో క్రమాన్ని, వికాసం అనేది ఏం చేస్తుంది, క్రమాన్ని పాటిస్తుంది. వికాసం ఏం చేస్తుంది, క్రమాన్ని పాటిస్తుంది అనమాట. అంటే ఒక నిర్దిష్ట క్రమాన్ని ఇది పాటిస్తూ ఉంటుంది. సో వికాసం జరుగుతున్నప్పుడు మనకి ఎక్కువ పిల్లల్లో ఎక్కువ మనం ఇది వికాసాన్ని చూడొచ్చు. సో మనం అందరం కూడా ముందే పరిగెత్తడం మొదలు పెట్టేసామా, ఏం చేసాం, ముందు పాకడం, నెక్స్ట్ కూర్చోడానికి ట్రై చేయడం. ముందు చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, పాకుతాడు, తర్వాత ఏంటి కూర్చుంటాడు, తర్వాత నడవడానికి ట్రై చేస్తాడు, ఆ తర్వాత లాస్ట్లో ఏంటండి పరిగెత్త. అంటే ఇక్కడ వికాసం అనేది ఏంటండి మనకి ఒక క్రమాన్ని అనుసరించింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వికాసం క్రమానుసితమైనది, క్రమాశీలత నియమాన్ని ఇక్కడ పాటిస్తుంది. సో ఎందుకు మేడం అసలు ఈ వికాసానికి సంబంధించి ఎందుకు ఈ నియమాలు అనేవి మనం తెలుసుకోవాలి. నియమాల నుండి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. ఎందుకు క్వశ్చన్ వస్తుందంటే ఇక్కడ ఇవ్వబడిన ఈ వికాస నియమాలకి మన ఎడ్యుకేషన్కి, అభ్యాసనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అభ్యాసనానికి ఏంటండి, ఇక్కడ ఇవ్వబడిన ఈ వికాస నియమాలకి మన అభ్యాసనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ప్రతి దానికి కూడా నేను విద్యా ప్రాముఖ్యత రాశాను. సో పైన మనం నేర్చుకున్నాం ఏమని, వికాసం అనేది ఒక క్రమాన్ని అనుసరిస్తుందని మనం నేర్చుకున్నాం కదా. సో ఈ విధంగా వికాసం అనేది ఒక క్రమం బట్టి ఒక వ్యక్తిలో జరుగుతూ ఉన్నప్పుడు, మనం టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడికి ఏదైనా ఒక పర్టికులర్ ఒక టాపిక్ చెప్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, క్రమాన్ని అనుసరించాలి. సో లైక్ మనకి భాషా బోధనలో అది ఆంగ్లంలో కావచ్చు లాంగ్వేజ్ టీచింగ్, ఇంగ్లీష్లో కావచ్చు లాంగ్వేజ్ టీచింగ్, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా సరే క్రమం అనేది మనం పాటించాలి. ముఖ్యంగా ఈ LSRW విషయంలో ఏంటి, ఈ LSRW విషయంలో. సో మనకి LSRW అంటే మనకి ఏంటండి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కదా. సో ఇష్టం వచ్చినట్లు ముందు పిల్లవాడికి నేను రీడింగ్ చెప్తాను, తర్వాత రైటింగ్, తర్వాత లాస్ట్లో లిజనింగ్ నేర్పుతానని కాదు. ముందు పిల్లల్లో లిజనింగ్ స్కిల్ అంటే వినడం అండి, శ్రవణము, ఆ తర్వాత స్పీకింగ్ మాట్లాడడము, ఆ తర్వాత రీడింగు, ఆ తర్వాత రైటింగ్కి సంబంధించి మీరు లాస్ట్లో పిల్లలకి ఈ విధంగా ఒక క్రమాన్ని బట్టి భాషా బోధన చేయాలి. అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సరే. సో వాక్యాలు, అక్షరాలు అంటే ఏంటంటే పిల్లలకి ముందు వాక్యాన్ని నేర్పకూడదు. ఏం చేయాలి, ముందు పిల్లవాడికి అక్షరాలను పరిచయం చేసి అక్షరాల నుండి వాక్యాలు నేర్పించాలి. అంటే ఇదొక క్రమం అనేది మనం పాటించాలి. సో అలాగే చతుర్విధ ప్రక్రియలు, మ్యాథమెటిక్స్లో మనకి చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి కదా. చతుర్విధ ప్రక్రియలు నేర్పిన తర్వాతే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ సమ్స్ని మనం పిల్లవాడికి ఏంటంటే ఇంట్రడ్యూస్ పాఠ్య బోధన చేస్తున్నప్పుడు ఒక క్రమాన్ని అయితే అనుసరించాల్సి ఉంటుంది. అలాగే వికాసం అనేది ఒక పరస్పర సంబంధ నియమాన్ని కలిగి ఉందండి. పరస్పరం ఏంటంటే డిపెండ్ అవుతుంటుంది అనమాట వికాసం అనేది ఒకదాని మీద ఒకటి. సో లైక్ ఇప్పుడు మనకి శిశువులోని అన్ని వికాసాలు ఒకదానితో ఒకటి ఆధారపడ్డానే మనకి వికాస పరస్పర సంబంధ నియమం అంటారు. చూడండి, ఇక్కడ శారీరక వికాసం కావచ్చు, మానసిక వికాసం, భాషా వికాసం, చలన వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఇవన్నీ వికాసంలోని రకాలు కదా. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో మెయిన్గా ఈ వికాస పరస్పర సంబంధ నియమం అనేది మనకు ఎందుకు తెలుసుకోవాలంటే చాలామంది పిల్లల్లో శారీరక వికాసం అనేది జరుగుతుంది కానీ మానసిక వికాసం అనేది జరగకపోవచ్చు. కొంతమందికి శారీరక వికాసం, మానసిక వికాసం మంచిగా జరుగుతుంది కానీ భాషా వికాసం జరగకపోవచ్చు, అంటే మంచిగా మాట్లాడలేరు. సో ఏదో ఒక వికాసం అనేది లోపం అనేది ఉంటుంటుంది. సో అలాంటి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి వేరుగా బోధన పద్ధతులు కావచ్చు, TLM కావచ్చు, వేరుగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మనకి చెప్తున్నారనమాట. ఈ సైకాలజీలో ఉండే ఈ పరస్పర సంబంధ నియమం ద్వారా ప్రతి పిల్లవాడిలో కూడా మనకి వికాసం అనేది, అందరిలోనూ పర్ఫెక్ట్గా అన్ని వికాసాలు జరగాలని లేదు. కొంతమందిలో ఈ విధంగా మనకి అంటే ఒక వికాసం సరిగ్గా జరగకపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకో వికాసం మీద ఉంటుందండి. ఎందుకంటే ప్రతి వికాసం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి, పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం విద్యా ప్రాముఖ్యతగా ఏ విధంగా చూడొచ్చు.
సో ఒక విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు చదువులోనే కాకుండా కళలు, సంగీతం, చిత్రలేఖనం వీటి గురించి కూడా అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి కూడా మనం పట్టించుకోవాలన్నమాట. ఏంటండి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి ఎలక్యూషన్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు. సో వాటిని కూడా అభివృద్ధి చేయడానికి యాజ్ అ టీచర్గా మనం కృషి చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వికాస దిశా నియమం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో వికాస దిశా నియమం అంటే వికాసం అనేది ఒక దిశ గుండా వెళ్తుంది. ఏంటండి వికాసం అనేది ఒక దిశ గుండా వెళ్తుంది. సో ఈ వికాస దిశా నియమంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సో శిరోపాదాభిముఖ వికాస ధోరణి అంటే శిరోపాదాభిముఖ వికాస నియమం, అలాగే సమీప దూరస్థ వికాస నియమం అన్నమాట. అంటే శిరోపాదాభిముఖ వికాస నియమంలోనే మనకి శిరో అంటే ఏంటి, ఇక్కడ శిర అనొచ్చు లేకపోతే శిరో కూడా చెప్పచ్చు అనమాట దీన్ని. సో శిరము అంటే ఏంటంటే మనకి తల అనమాట. సో ఇక్కడ వికాసం ఎలా జరుగుతుందంటే ముందు తల ద్వారా జరిగి ఆ తర్వాత అంటే తలలో ముందు వికాసం జరిగి ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలు ఏర్పడడం, మిగిలిన శరీర భాగాల్లో వికాసం జరగడాన్ని మనకి శిరోపాదాభిముఖ వికాస నియమం అంటారు, వికాస దిశా నియమం అంటారు. అలా కాకుండా మనకి సమీప దూరస్థ వికాస నియమం అంటే ఏంటంటే వెన్నముక్క. అంటే వెన్నముక్క ఉంటుంది కదా అందరికీ, చాలా చాలా ఇంపార్టెంట్ భాగం అందరికీ. సో వెన్నముక్కలో స్టార్ట్ అయ్యి వికాసం ఆ తర్వాత శరీర భాగాలకి విస్తరించడం. సో అంటే మెయిన్గా భుజము కావచ్చు, వెన్నముక్క కావచ్చు, హ్యాండ్స్ మీద భుజం మీద పట్టుకొచ్చి ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలంటే చేతులు కావచ్చు, వేళ్ళు కావచ్చు, వాటి మీదకి రావచ్చు అనమాట. అందుకే ముందు పిల్లవాళ్ళలో సమీప దూరస్థ వికాసం నియమం అనేది మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పిల్లవాడు ముందు ఏం చేస్తాడండి, మ్యాక్సిమం కూర్చోవడానికి ట్రై చేస్తాడు. ఏంటి వెన్నముక్క ద్వారా కూర్చోవడానికి, కూర్చున్న తర్వాత నుంచోడానికి, ఆ తర్వాత వాడికి స్కూల్ ఏజ్ వచ్చేటప్పటికి ఏంటి చేతి వేళ్ళు అంటే మిగిలిన శరీర భాగాలైనటువంటి చేతి వేళ్ళ సహాయంతో రాయడానికి ప్రయత్నిస్తాడనమాట. అంటే ఏంటి ముందు ఎక్కడ మొదలైంది, మధ్యస్థ వెన్నముక్క నుండి మొదలైన వికాసము శరీర భాగాలైనటువంటి వేళ్ళ వరకు విస్తరించిందనమాట. ఇది మనం సమీప దూరస్థ వికాసానికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇక్కడ శిరోపాదాభిముఖ వికాస నియమం అంటే ఏంటంటే ముందు పిల్లవాడి తల నుండి మొదలయ్యి ఆ తర్వాత మిగిలిన భాగాలన్నిటికి వికాసం అనేది వ్యాప్తి చెందడం, దాన్ని మనం శిరోపాదాభిముఖ వికాస నియమం అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, వికాసాన్ని ప్రగుత్తీకరించవచ్చు. వికాస ప్రగుత్తీకరణ నియమం లేదా వికాస అంచనా నియమం అని కూడా పిలుస్తారు. సో అంటే ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే దశలో పిల్లలు అసలు ఏ విధంగా ఉంటారు అన్నది మనం అంచనా వేయచ్చు అనమాట. సో ప్రైమరీ స్టేజ్లో పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, కొన్ని రంగాల్లో వాళ్ళు చాలా చురుగ్గా ఉంటుంటారు కదా. సో కొంతమంది పిల్లలు మంచిగా స్పోర్ట్స్లో ఎక్కువ చూపిస్తూ ఉంటారు, పరిగెట్టడంలో కావచ్చు, అథ్లెటిక్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, రన్నింగ్ కాంపిటీషన్స్లో కట్ట. కొంతమంది చక్కగా బాగా మాట్లాడగలరు, చాలా అసలు ఎలక్యూషన్ అనమాట. ఎలక్యూషన్ కాంపిటీషన్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎప్పుడు వాళ్ళని పంపించినా వాళ్ళకి ఫస్ట్ ప్రైజే వస్తూ ఉంటుంది. కొంతమంది మంచిగా రాస్తారు, వ్యాసాలు కట్ట రాస్తారు. సో అంటే వాళ్ళని బట్టి మనం మంచిగా వ్యాసాలు రాసి ఎస్ఏ రైటింగ్లో ప్రైజులు తెచ్చి ఇలాంటివి ఉండే పిల్లలు ఫ్యూచర్లో మంచిగా కవులు కావచ్చు, రచయితలు అవ్వచ్చు. అలాగే బాగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు మంచిగా పరిగెట్టడం కావచ్చు, స్పోర్ట్స్ మీద మంచిగా చూపించే వాళ్ళ బిహేవియర్ని బట్టి వాడు ఫ్యూచర్లో మన దేశానికి సంబంధించి రియో ఒలింపిక్స్లో కావచ్చు, సో ఇలాంటి ఒలింపిక్స్లో వాడు ఆడతాడు అని చెప్పి ఈ విధంగా ఒక పిల్లవాడి యొక్క ఒక దశలోని వాడి బిహేవియర్, వాడికి చూపించే వాడి యొక్క ఇంట్రెస్టెస్ బట్టి మనం ఏంటంటే వాడి వికాసాన్ని బట్టి ఒక దశలో వాళ్ళలో ఉండే ఒక పర్టికులర్గా ఒక దాని మీద ఉండే ఒక వికాసాన్ని బట్టి ఫ్యూచర్లో ఉండే వాడి వికాసాన్ని మనం అంచనా వేయగలిగితే దాన్ని అంచనా నియమం అంటారు. ఏంటి అంచనా నియమం లేదా ప్రగుత్తీకరణ నియమం అనమాట. మనం వికాసాన్ని ఏం చేయొచ్చు, ప్రగుత్తీకరించవచ్చు. సో అందుకే దీన్ని విద్యా ఉపయోగం ఏమిటి, అసలు ఈ నియమం ఎందుకు ఒక టీచర్ తెలుసుకోవాలి, మనం ఎందుకు రీడ్ చేస్తున్నాం సైకాలజీలో ఈ వికాస అంచనా నియమం అంటే, సో పిల్లల్లో మనకి కనిపించినప్పుడు ఇలా మంచిగా వ్యాసాలు రాసేవాళ్ళు, మంచిగా పరిగెట్టేవాళ్ళు,
మంచి డాన్సింగ్ చేసేవాళ్ళు. సో ఇలాంటివి కనిపించినప్పుడు వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. సో యాజ్ టీచర్స్ ఎక్కువ ఇప్పుడు పిల్లల్ని ఇలాగే డిస్కరేజ్ చేస్తున్నారు. ఏంటంటే చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, జాబులు తెచ్చుకోండి, గవర్నమెంట్ జాబులు తెచ్చుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాడికి అసలు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవట్లేదు. కానీ ఇక్కడ వికాసం ఏం చెప్తుంది మనకి, సైకాలజీలో ఒక పార్ట్గా మనం నేర్చుకుంటున్నాం. పిల్లల్ని ఎప్పుడు మనం అంచనా వేయాలి, ప్రగతీకరించాలి. వాళ్ళలో ఉన్న వికాసాన్ని ఒక దశలో మనం చూసినప్పుడు ఆ వికాసాన్ని ఇంకా ప్రోత్సహించాలి. సో మీరు పెద్ద అయిన తర్వాత మంచి రైటర్స్ అవుతారు, మంచి డాన్సర్స్ అవుతారు, ఇలా చెప్పాలన్నమాట. సో కేవలం గవర్నమెంట్ జాబులు చేసుకున్న వాళ్ళే బతుకుతున్నారా? సో వాళ్ళకన్నా ఎక్కువగా డాన్సర్స్, రైటర్స్ వాళ్ళు సంపాదిస్తున్నారు ఎక్కువగా. సో అందుకే మనం పిల్లల్ని ఏంటండి విద్యా ప్రాముఖ్యత, విద్యా అనువర్తనం చేస్తే కనుక ఈ నియమాన్ని వాళ్ళని మనం యాజ్ ఎ టీచర్గా ఏం చేయాలి, ప్రోత్సహించాలి. ఇలాంటి వికాస లక్షణాలు మనం ఒక దశలో చూసినప్పుడు పెరిగే కొద్దీ వాటిని ఎంకరేజ్ చేయాలి, కానీ యాజ్ ఎ టీచర్గా డిస్కరేజ్ అయితే చేయకూడదు. అలాగే వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. వికాస జీవితాంత ప్రక్రియ నియమం. వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుందండి, అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే పుట్టుక నుండి మరణం వరకు, ఇది ఎక్కువ మనం వింటూ ఉంటాం, టు టామ్ వరకు వికాసం అనేది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. ఏంటి, వికాసం అనేది కంటిన్యూగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వికాసాన్ని 3 కారకాలు అనేవి చాలా చాలా ప్రభావితం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, 3 కారకాలు కూడా ఏమిటి, జీవకారకాలు, సామాజిక కారకాలు, అలాగే మనోవిజ్ఞాన కారకాలు. సో మనకి జీవకారకాలు అంటే మొత్తం అనువంశికత వస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీ వచ్చేస్తుంది, ఒక శిశువు యొక్క మొత్తం ఫ్యామిలీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అనువంశికత అంతా వచ్చేస్తుంది. సామాజిక కారకాలు అంటే పాఠశాల, గ్రంథాలయము, సొసైటీ, సమాజం, ఇవన్నీ వచ్చేస్తాయి. సో మనోవిజ్ఞాన కారకాలు అంటే పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్స్, వాడి ఆలోచనలు, సృజనాత్మకత, ప్రజ్ఞ, అభిరుచి, మూర్తిమత్వం, పర్సనాలిటీ, ఇవన్నీ కూడా మనకి మనోవిజ్ఞాన కారకాలు. ఈ 3 కారకాలు కూడా వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడితో వికాసం టాపిక్ అయింది. నెక్స్ట్ అనువంశికత అండి. సో అనువంశికత గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. టెట్+ డిఎస్సికి సంబంధించి ఫుల్ గైడెన్స్, తెలుగు అకాడమీ పుస్తకాలని, ఈ పీడిఎఫ్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిందే. ఎటువంటి పబ్లికేషన్స్ నేను ఫాలో అవ్వనండి, కేవలం తెలుగు అకాడమీ బుక్స్, కంటెంట్కి టెక్స్ట్ బుక్స్ అనమాట. అది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్, తెలంగాణ అయితే తెలంగాణ టెక్స్ట్ బుక్, అలాగే సీటెట్ క్లాసెస్ పేపర్ 1, పేపర్ 2 సీటెట్ క్లాసెస్ ఉన్నాయి. త్వరలోనే కేవీఎస్ పేపర్ 1, కేవీఎస్ పిఆర్టీ, అలాగే కేవీఎస్ పేపర్ 2 సంబంధించి టీజీటీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. సో యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. అలాగే యాప్లో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. ఫ్రీ మెటీరియల్, ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉంటాయి, టెస్టెస్ కావచ్చు, ఇవన్నీ మీరు పొందొచ్చు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ఉంచండి మీ మొబైల్లో, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. సో ఇక్కడ అనువంశికత అంటే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి మనకి కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటి, వారసత్వంగా కొన్ని లక్షణాలు సంక్రమించడాన్ని అనువంశికత అంటారు. సో పేరెంట్స్ నుంచి కావచ్చు, సో మన పేరెంట్స్ యొక్క పేరెంట్స్ అంటే పూర్వీకులు అనమాట, తాతలు ముత్తాతల నుండి ఆటోమేటిక్గా కొన్ని లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయండి. సో ఫ్యామిలీలో ఎక్కువ చూస్తుంటాం, మొత్తం ఫ్యామిలీ పొట్టిగా ఉంటారు, ఫ్యామిలీ పొడవుగా ఉంటారు, బ్లాక్గా ఉండడం, వైట్గా ఉండడం. సో ఇవన్నీ అంటే అనువంశికత మార్పులు. కొంతమందికి అయితే డిసీజెస్ కూడా అలా వస్తూ ఉంటాయి అనమాట, అనువంశికంగా హెరిడిటీ ప్రభావం వల్ల అలా వస్తూ ఉంటాయి. కలర్సే కాదు, డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా వారసత్వంగా సంక్రమించే లక్షణాలనే మనం అనువంశికత అని పిలుస్తాం. సో అనువంశికతకు మూలం ఏంటండి, ఒక వ్యక్తిలో ఉండే జన్యువులు, అలాగే క్రోమోజోముల వల్ల అనువంశికత అనేది మనలో ఏర్పడుతుంటుంది. సో అయితే ఈ జన్యువులు ఉన్నాయి కదా, సో ఈ జన్యువులో ఉండే అనువంశికత పదార్థాన్ని డిఎన్ఏ అని పిలుస్తారు. అంటే డిఎన్ఏ అని పిలుస్తారు. సో మొత్తం ఓవరాల్గా మానవుడి శరీరంలో మనకి క్రోమోజోములు అనేవి 46 ఉంటాయి. ఎన్ని జతల్లో, 23 జతల్లో అయితే ఉంటాయి. 23 జతల్లో మనకి 46 ఉంటాయండి. సో ఇక్కడ మానవునిలో గర్భవతి కాలం, ఒక మానవుడు గర్భవతి కాలం అంటే, సో గర్భవతి కాలం అంటే మనకి మ్యాక్సిమం ఎన్ని నెలలు, 9 నెలలు అందరికీ తెలిసింది. సో 9 నెలలు అంటే మ్యాక్సిమం 270 రోజులుగా చెప్పచ్చు. సో ఇది ఇంపార్టెంట్ బిట్. అండ్ సమరూప కవలని ఎవరిని పిలుస్తారు, ఇది మనకి అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఐడెంటికల్ ట్విన్స్ అండి.
సో ఒకే సంయుక్త బీజం నుండి ఏర్పడిన కవలలు అనమాట. ఒకే సంయుక్త బీజం ఫలదీకరణ జరిగినప్పుడు మనకి ఏర్పడే కవలల్ని సమరూప కలలు ఐడెంటికల్ ట్విన్స్ అని పిలుస్తారు. ఇక్కడ కేవలం ఒక సంయుక్త బీజం ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది. సో ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, ఎక్సెస్ ఉంటే అమ్మాయి గాను అలాగే ఎక్స్ వై ఉంటే అబ్బాయి గాను మనకి చెప్తాను. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన సెక్స్ అనేది బయోలాజికల్ ఫ్యాక్టర్ అండి. ఏంటి బయోలాజికల్ ఫ్యాక్టర్. సో అలాగే జెండర్ అంటే సోషల్ ఫ్యాక్టర్, అంటే సామాజిక కారకం అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, రెండిటికి మీకు డిఫరెన్స్ తెలియాలన్నమాట. సో అనువంశికత అంటే ఏంటండి, మనకి పూర్వీకుల నుండి కావచ్చు, మన పేరెంట్స్ నుండి కావచ్చు, కొన్ని లక్షణాలు ఆటోమేటిక్గా సంక్రమిస్తుంటాయి, వాటిని అనువంశికత అంటారు. సో అనువంశికత వాదనలు కూడా ఉన్నాయి. సో ఎవరెవరు వేటి మీద పరిశోధనలు చేశారనేది మీరు తెలుసుకోవాలి. సో ఫ్రాన్సిస్ గాల్టన్ అనేవారు మనకి ప్రముఖ రాజనీతి కుటుంబాల మీద ఈయన ఏంటి పరిశోధనలు అయితే చేశారు. సో ఎవరు, ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఈయన ఏంటంటే ప్రజ్ఞకు అలాగే అనువంశికతకు మధ్య, సో ఏంటి అనువంశికత వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే వికాసానికి అనువంశికతకి చాలా మంచి సంబంధం ఉంది, అనువంశికత వల్లే వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వీళ్ళ వాదన అనమాట. సో ఎక్కువ హెరిడిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అనువంశికతకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు అనమాట వీళ్ళు. సో ఈయన ఒక గ్రంథాన్ని రచించారు, హెరిడిటీ ఆఫ్ జీనియస్ అండి, హెరిడిటీ ఆఫ్ జీనియస్. మనకి బుక్స్ అండ్ రైటర్స్. సో ఇక్కడ ఫ్రాన్సిస్ గాల్టన్ మనకి థియరీ ఆఫ్ జీనియస్ అనే బుక్ని అయితే రచించారు, గుర్తుపెట్టుకోండి. అలాగే డగ్డేల్ దేని మీద పరిశోధన చేశారండి, మ్యాక్స్ జోస్ కుటుంబం మీద ఈయన పరిశోధనలు చేశారనమాట. వీళ్ళందరూ ఎవరండి, అనువంశికత వాదులు అనమాట. మిమ్మల్ని ఇలా కూడా అడగవచ్చు, కింది వాటిలో ఎవరు అనువంశికత వాదులు అని చెప్పి మ్యాచ్ చేయమని అడుగుతాడు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు పేర్లు. ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంపార్టెంట్. సో గొడ్డార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈయన గొడ్డార్డ్, పియర్సన్, ప్రీమన్, అలాగే కెల్లాగ్ దంపతులు కావచ్చు, అలాగే డాక్టర్ విన్షిప్ కావచ్చు. వీళ్ళందరూ ఎవరు, అనువంశికత వాదులు అనమాట. అనువంశికతను హెరిడిటీని వీళ్ళు హెరిడిటీకి సంబంధించి ఎక్కువ వికాసం, మానవుడి యొక్క వికాసం మీద అనువంశికతే ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వీళ్ళందరూ వాదనలు చేశారనమాట. సో మనకి డగ్డేల్ వచ్చేసరికి మ్యాక్స్ జోస్ అనే కుటుంబం మీద పరిశోధనలు చేశారు. అలాగే గొడ్డార్డ్ వచ్చేసరికి మార్టిన్ కాలికాక్ అనే కుటుంబం మీద ఈయన పరిశోధనలు అయితే చేశాడనమాట, ఎవరు, గొడ్డార్డ్. అలాగే పియర్సన్ వచ్చేసరికి డార్విన్ మరియు హోమ్నీ కుటుంబం మీద ఈయన పరిశోధనలు చేశారు. ప్రీమన్ వచ్చేసరికి అన్నదమ్ములు కవలలు వీళ్ళ మీద పరిశోధనలు చేసిన వాళ్ళు ప్రీమన్. అలాగే కెల్లాగ్ వచ్చేసరికి డొనాల్డ్ అనే మానవ శిశువు, గువా అనే చింపాంజీల మీద పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు అని డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. కెల్లాగ్ దంపతులు అయితే చేశారు. సో గువా అంటే ఏంటంటే ఒక చింపాంజీ అనమాట. గువాలు అనేవి చింపాంజీలు. అలాగే మానవ శిశువు అయినటువంటి డొనాల్డ్ మీద ఈయన పరిశోధన చేశారు, ఎవరు, కెల్లాగ్ దంపతులు. అలాగే డాక్టర్ విన్షిప్ వచ్చేసరికి ఎడ్వర్డ్ కుటుంబం మీద చేశారు. ఎడ్వర్డ్ కుటుంబం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు, డాక్టర్ విన్షిప్. వీళ్ళందరూ ఎవరండి, అనువంశికత వాదులు అనమాట. వీళ్ళ గట్టి అభిప్రాయం ఏంటంటే వికాసం మీద అనువంశికతే ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వీళ్ళ అభిప్రాయం. వాదుల తర్వాత పరిసరవాదులు వస్తారు. సో వాళ్ళలో మనకి మెయిన్గా వాట్సన్ కావచ్చు, న్యూమన్, ప్రీమన్, సో అలాగే స్కోడాక్, అలాగే గొడ్డన్, అలాగే డబ్ల్యూసి బాగ్లే ఉన్నారనమాట. సో వీళ్ళలో ఎక్కువగా మనకి వాట్సన్ ఏమంటున్నాడంటే ఇలా చెప్తున్నాడండి, ఏమనంటే నాకు ఒక డజన్ మంది పిల్లల్ని ఇవ్వండి, శిశువులు ఇవ్వండి, నేను వాళ్ళని కొంతమంది డాక్టర్స్గా, యాక్టర్స్గా, రౌడీస్గా, పోలీసులుగా చేస్తాను. సో అంటే ఈయన అభిప్రాయం ఏంటంటే అనువంశికత కాదు, పరిసరాలు అనేవి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు అనమాట, పరిసరవాదులు. అందుకే ఇక్కడ నాకు ఒక డజన్ మంది శిశువులు ఇస్తే, వాట్సన్ అంటున్నాడు ఏమని, ఒక డజన్ మంది శిశువులు ఇస్తే నేను అందులో కొంతమందిని డాక్టర్లు గాను, యాక్టర్స్ గాను, రౌడీస్ గాను, పోలీసులు గాను తయారు చేస్తాను. సో వాళ్ళలో అనువంశికత, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం డాక్టర్లు లేకపోయినా, యాక్టర్లు లేకపోయినా పరిసరాల ప్రభావంతో, పరిసరాల వాతావరణం అనేది ఒక మంచి వాతావరణం అనేది కల్పించి నేను ఆ పిల్లల్లో కొంతమంది డాక్టర్లు గాను, యాక్టర్లు గాను, రౌడీలు గాను నేను తయారు చేస్తాను అని చెప్పి మనకి వాట్సన్ అంటున్నారు అనమాట. సో న్యూమన్ అండ్ ప్రీమన్ వీళ్ళు ఏమంటున్నారంటే చికాగోకి చెందిన సమరూప కవలల మీద ఈయన పరిశోధనలు అయితే చేశారు, వీళ్ళెవరు ముగ్గురు కూడా. అలాగే స్కోడాకి వచ్చేసరికి పెంపుడు శిశువుల మీద, సో చాలా వరకు పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, దత్తకు తీసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి పిల్లల మీద
ఇక్కడ వాళ్ళ వికాసం మీద పరిసరాలు అనేవి ఎటువంటి ప్రభావం చూపించాయని చెప్పి ఈయన పరిశ్రమ చేశారు. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గొడ్డన్ సరికి జిప్సీ, సో పడవలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, పడవలు నడిపే జిప్సీ పిల్లల మీద ప్రయోగం అయితే చేశారు. అండ్ డబ్ల్యూసి బాగ్లే వచ్చేసరికి ఈయన ఒక బుక్ కూడా రచించారు. ఒక వ్యక్తి వికాసం మీద పరిసరాలు అనేవి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పి ఒక గ్రంథాన్ని రచించారు. ఏంటి? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు? మనకి డబ్ల్యూసి బాగ్లే. సో ఈయన ప్రకారం ఏంటంటే ఒక పాఠశాల వాతావరణం, పాఠశాల పరిసరాలు ప్రభావం అనేది శిశువు యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి మనకి డబ్ల్యూసి బాగ్లే అంటున్నారు. సో అది నిజమే. సో ఇక్కడ మెయిన్గా అన్నీ చూసుకున్నట్లయితే ఒకసారి మనకు ఒక డౌట్ వస్తుంది. సో పరిసరాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వికాసం మీద అంటున్నాయి. సో అనువంశికత వాదనలేమో అనువంశికతే ప్రభావం చూపిస్తాయి వికాసాన్ని అంటున్నాయి. సో ఈ రెండిట్లో ఏ వాదనలకి మనం సపోర్ట్ ఇవ్వాలి అంటే బోత్, రెండు కూడా. ఒక వ్యక్తి యొక్క వికాసం మీద రెండు కూడా 50-50 ఏంటండి 50-50% అనేది మనకి ఉంటుంది అనమాట. సో రెండు పరిసరాలు ప్లస్ అనువంశికత కలిస్తే ఒక వ్యక్తి యొక్క వికాసం, రెండు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి ఒక వ్యక్తి యొక్క వికాసం మీద. అనువంశికత అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పూర్వీకులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు, జన్యుపరంగా వచ్చిన ప్రతి మార్పు, అలాగే ఆ వ్యక్తికి మనం కల్పించిన పరిసరాలు, వాతావరణం, స్కూల్, హోమ్, ఎన్వైరన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. రెండు మంచిగా ఉంటేనే ఒక వ్యక్తిలో మంచి పర్ఫెక్ట్ వికాసం అనేది పరిపూర్ణంగా జరుగుతుంది అనమాట. అది సో అయితే మనకి ఎక్కువగా వికాసానికి సంబంధించి శిశు వికాస దశలు అనేవి మనకి 4 దశలుగా ఉన్నాయండి. ఒకటి శైశవ దశ, బాల్య దశ. సో బాల్య దశలో కూడా మనకి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ ఉంటుంది. సబ్ టైప్స్ అనమాట. యవ్వనారంభ దశ, లైక్ కౌమార దశ. ఈ 4 దశలు కూడా ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో డిస్కస్ చేద్దాం.